నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక్కసారిగా తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకునే ఈమె తాజాగా ఓ రాజకీయ నాయకురాలి అవతారంలో కనిపించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చేనేత చీర కట్టుకొని ఎంతో అధికార దర్పంతో గంభీరంగా కనిపిస్తున్న ఆమె ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కొత్త లుక్ చూసిన అభిమానులు, నెటిజన్లు రష్మిక ఏదైనా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారా అని ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఈ ఫోటోలో రష్మిక హావభావాలు, ఆమె ఆహార్యం చూస్తుంటే ఏదో బలమైన పాత్ర కోసమే ఈ గెటప్ వేశారని స్పష్టమవుతోంది. ఇది సినిమా కోసమా లేక వెబ్ సిరీస్ కోసమా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఆమె కెరీర్లో ఇది ఒక భిన్నమైన ప్రయత్నం అని తెలుస్తోంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ల కంటే క్యాబినెట్ మీటింగ్లకు సరిపోయేలా ఉన్న ఈ లుక్ ఆమె తదుపరి ప్రాజెక్టుపై అంచనాలను భారీగా పెంచేసింది. అయితే ఇది కేవలం ఒక సాధారణ లుక్ మార్పు కాదు, దీని వెనుక ఒక పెద్ద ప్రయోగమే ఉందట. రష్మిక ఎంతో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని, దానికోసం వేచి ఉండండి అంటున్నారు రష్మిక సన్నిహితులు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రష్మిక పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. దీంతో పాటు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ధమా, గోండు తెగకు చెందిన యువతిగా మైసా అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న ఈ నేషనల్ క్రష్ చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకొని తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని గీతా గోవిందం సినిమాతో మంచి యూత్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడిని అవకాశాలు వరించాయి. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పుష్ప, పుష్ప 2, యానిమల్, చావా, కుబేరా ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన సికిందర్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఈ మధ్యనే బిజినెస్లో కూడా అడుగు పెట్టేసింది రష్మిక. తాను ఇటీవల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టానని, తన తండ్రి బిజినెస్ మ్యాన్ కావడంతో షూటింగ్స్ లేనప్పుడు తన బిజినెస్కు సంబంధించిన పనులను కూడా చూసుకోవాల్సి వస్తుందని, కొన్నిసార్లు బ్రాండ్ క్లయింట్స్తో ఫోన్ కాల్స్ కూడా ఉంటాయని, అలాగే ఏ కాస్త ఖాళీ దొరికినా కానీ నా డియర్ డైరీ ప్రాజెక్ట్స్ పనుల్లో నిమగ్నమవుతానని చెప్పుకొస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందనే వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ జంట కూడా ఎప్పుడూ కలిసి కనిపిస్తూ హాట్ టాపిక్గానే ఉంటారు. ఇటీవల దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాను కూడా మారువేషంలో వచ్చి మరీ చూసింది రష్మిక. ఇక సినిమా మంచి విజయం సాధించినందుకు మనం కొట్టేశామంటూ పోస్ట్ పెట్టి విజయ్ను స్పెషల్గా అభినందించింది. ఇదిలా ఉంటే నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు తన ఆశలన్నీ త్వరలో విడుదల కానున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మీద పెట్టుకుంది. అలానే హిందీ చిత్రం థామా కూడా నటిగా తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని రష్మిక నమ్ముతోంది. ఈ రెండు పాత్రలు పూర్తిగా ఒకదానితో ఒకటి భిన్నమైనవి. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో థామా చిత్రాన్ని ఆదిత్య సర్పోద్దార్ తెరకెక్కిస్తున్నారు. మాడాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండడంతో దానిపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా ఓ రాజకీయ నాయకురాలి గెటప్లో కనిపించడంతో ఇది ఏ సినిమాకు సంబంధించిన లుక్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు సన్నిహితులు.